వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రిపోర్ట్. పదిహేనేళ్ల తర్వాత చంద్రబాబు హైటెక్స్ లో అడుగు పెట్టారు. ఆయన హయాంలో హైదరాబాద్ ను సైబరాబాద్ గా మార్చేశారు. సంతోషమే. హైదరాబాద్ వైపు చూపిన శ్రద్ధను దూరదృష్టి కనుక ఉండి రాష్ట్రంలోని ఇతర నగరాలపై కూడా పెట్టి ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదన్న వాస్తవాలను ఎందుకు గుర్తించలేకపోతున్నారో అర్థం కాదు. సీమాంధ్ర సీఎంలే హైదరాబాద్ కు గుర్తింపు తెచ్చారే కానీ మిగతా నగరాల గురించి పట్టించుకోకపోవటం వల్లే ఈ తిప్పలన్న కఠోర వాస్తవాలు తెలిసేలోపు జరగరాని అనర్థం జరగదనుకుంటున్నారా? ఇదే జనం అడుగుతున్న ప్రశ్న. సీమాంధ్ర సీఎంలు ఎవరొచ్చినా హైదరాబాద్ కే గుర్తింపు తెచ్చారు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. అయితే ఈ దృష్టిని ఇతర నగరాల వైపు పెట్టి ఉంటే విభజన ఇంత రగడగా చేరుకోదన్న కఠోర వాస్తవాలను మాత్రం గుర్తించడం లేదు. చివరికి 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా తెలుగుదేశం హయాంలోనే హైదరాబాద్ కు గుర్తింపు వచ్చిందని చెప్పుకుంటున్నారు. అంతా బాగుంది బాబు గారు, రాజకీయాల్లోనే అభివృద్ధిలోనూ తనకంటూ ఓ విజన్ కలిగిన నేతగా చెప్పుకునే చంద్రబాబు హైదరాబాద్ వైపే ఎక్కువ దృష్టి పెట్టారన్నది మాత్రం నిర్వివాదాంశం. అయితే తన హయాంలో విజయవాడ, విశాఖ, తిరుపతి లాంటి నగరాల వైపు దృష్టి పెట్టినట్లయితే బాగుండేదన్న భావన ఇప్పుడు జనంలో మదులుతోంది. ఇలా ముందు ఆలోచనతో ఐటీ రంగాన్ని డెవలప్ చేసినట్లయితే ఈ కర్మ పట్టేది కాదని సీమాంధ్రుల మధ్యలో ఉన్న భావన. మంత్రి కన్నా గవర్నర్ నరసింహన్ను ఎందుకు కలిశారు? మొన్న డిఎస్, నిన్న సీఎం, నేడు గవర్నర్ భేటీల వెనుక సీఎం రేసునా లేక ఇంకేమైనా దాగి ఉందా? కన్నా గవర్నర్ల భేటీయే ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ అంతు చిక్కదు. ఓవైపు అసెంబ్లీ సమావేశాల గురించి ప్రోరోగ్, దానిపై వివాదం సద్దుమణగడం లేదు. అటు సీఎం పేషి, ఇటు స్పీకర్ కార్యాలయం వివరణ ఇచ్చుకుంటున్నాయి. మరోవైపు రాజ్ భవన్ వైపు కన్నా కారు దౌడు తీసింది. గవర్నర్ నరసింహన్తో కన్నా భేటీ కావటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇదంతా కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశానుసారమేనని ప్రచారం ఊపందుకుంది. కన్నా వేసే ప్రతి అడుగు కూడా సీఎం పీఠం వైపే అన్న సంకేతాలు ఇస్తుంటే సీఎం కిరణ్ వర్గీయుల్లో ఆందోళన మరింత ఎక్కువవుతోంది. అయితే ఇంతకీ కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ ను ఎందుకు కలిశారు? అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లో కీలకంగా మారిన ప్రోరోగ్ అంశమా లేక కిరణ్ చైర్ ఖాళీ చేయించే ప్రయత్నమా అన్న దానిపై ఎడతెగని చర్చ. అటు ముసాయిదా బిల్లును ఎలా బయటకు తీయాలా అని జీవోఎం సభ్యులంతా తలలు బాదుకుంటున్నారు. బిల్లు రాష్ట్రపతికి పంపాక ఎలాంటి అభ్యంతరాలు ఎదురవుతాయో తెలియని సందిగ్ధం. ఇంకోవైపు రాష్ట్రంలోని సొంత పార్టీ సభ్యుల నుంచే విభజన వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. అవి ఎక్కడ రాష్ట్ర విభజన బిల్లుకు అడ్డుపడతాయోనన్న భయం కాంగ్రెస్ పెద్దల్ని వెంటాడుతోంది.
విభజన కసరత్తు ముగించడానికి జీవోఎం చేసే సర్కస్ ఫీట్లను గమనిస్తే రెండు ప్రాంతాల ప్రజల్లో మరింత క్యూరియాసిటీ రెట్టింపవుతుంది. ఏది తేల్చకుండా విషయాన్ని సీరియల్ లాగా చూపిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో సోనియా వేసిన అక్షింతలతో జీవోఎంకు కౌంట్ డౌన్ మొదలైందనే చెప్పక తప్పదు. అయితే గంట వ్యవధిలో తయారు చేసే ముసాయిదా బిల్లు సజావుగా బయటపడుతుందనే గ్యారంటీ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా అంటే ఈ నెల 28న కేంద్ర కేబినెట్ ముందుకు టీ బిల్లు తెచ్చినా అది రాష్ట్రపతి ద్వారానికి చేరుకున్నాక ఎన్ని రోజులు ఆగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇలా విభజన ప్రక్రియలో జీవోఎం సర్కస్ ఫీట్లు చేస్తుంటే విభజన కసరత్తు ఎలా పూర్తి చేస్తారన్న సందిగ్ధం కొనసాగుతుంది. జీవోఎం ఎంత మేరకు అధిష్టానం ఆదేశాలను అమలు చేస్తుందో అనేది కాలమే నిర్ణయించాలి. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.